మీలో ఎంతమంది ధైర్యవంతులు ఉన్నారు? ధైర్యం ఎందుకు కోల్పోతా ఉన్నారు? దేన్ని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు? ఏమా? పరిస్థితులను బట్టి కలిగేటువంటి ఏమా ఇబ్బందులను బట్టి అధైర్యం వస్తుంది, మన వల్ల కాదని. నీ శక్తిని బట్టి మరి ధైర్యం ఎలా వస్తుంది? మరి మరలా తిరిగి తెచ్చుకుంటారా? ఏమా? అధైర్యంలోనే ఉండిపోతారా? ధైర్యాన్ని తెచ్చుకుంటారా? ఎలా వస్తుంది ధైర్యం? వాక్యము చేత ధైర్యపరచబడతావు, దేవుని మాటలను బట్టి ధైర్యపరచబడతావు. ఏమా? వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకుంటావు. వెరీ గుడ్. వాటిని మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. అధైర్యము వద్దు, ధైర్యం కలిగి ఉండమని బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు ధైర్యం కోల్పోయిన సమయాల్లో ధైర్యాన్ని ఎలా మరలా పొందుకోగలిగారు. ఆ విధంగా మీరు కూడా ధైర్యం కలిగి ఉండండి, అధైర్యపడవద్దు. అధైర్యము మనిషిని బలహీనపరుస్తుంది, కుంగదీస్తుంది. కాబట్టి అలా ఉండొద్దని దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు తెలియజేస్తున్న మాట. మోషే గారితో దేవుడు చెప్పాడు, మరి నువ్వు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళలేవు, కాబట్టి నీ తర్వాత నాయకునిగా యెహోషువను ఏర్పాటు చేయమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు యెహోషువను పిలిచాడు మోషే గారు. పిలిచి ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిబ్బరముగా ధైర్యం కలిగి ఉండు. ఏమ్మా? ద్వితీయోపదేశకాండం, ఇది మోషే గారు రాశారు, బైబిల్ 5వ పుస్తకం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనం. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తా ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని ప్రజల్ని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి చేర్చాలి. నువ్వు చేరాలి, నీతో పాటు వారిని చేర్చాలి. ఎందుకంటే దేవుడు మోషేనన్నాడు, నువ్వు వాగ్దాన భూమికి చేరవు, చూస్తావు అన్నాడు. ఎందుకని? అది బండతో మాట్లాడమంటే బండతో మాట్లాడమని కొట్టాడు, ద్రోహులారా అన్నాడు. అందుకని కానాను దేశం నువ్వు వెళ్ళవు అన్నాడు, నువ్వు చూస్తావు అన్నాడు. పిస్కా కొండెక్కాడు, అదిగో అదే వాగ్దాన భూమి, నువ్వు ఇక్కడ చనిపోబోతున్నావు అని దేవుడు చెప్పాడు. ఈలోపు అతనికి కార్యాలు చేయమన్నాడు అన్నమాట. ఇంకా ఈ మాట చెబుతా ఉన్నాడు ఎవరితో? యెహోషువతో. చదువమ్మ. నువ్వు వాళ్ళు కలిసి వాగ్దాన భూమికి వెళ్ళి వారికి దీన్ని స్వాధీనపరచాలి. ఎవరికి ఇవ్వవలసిన వాటాలు, ఎవరికి చెందవలసిన భూమిని వారికి నువ్వు పంచి పెట్టాలి అని యెహోషువతో మోషే గారు చెప్పాడు. అయితే ఇంకొక మాట కూడా ధైర్యపరిచే మాట చెప్పాడు. అదేమిటంటే, భయపడకుము. ఎందుకనంటే నీకు దేవుడు తోడై ఉంటాడు, నీ ముందు దేవుడు నడుస్తాడు. ఈ మాటలను బట్టి ధైర్యం వచ్చిందంటారా? ఎందుకంటే ముందు మాటకి కొంచెం భయపడి ఉండొచ్చు. ఇంతమందిని మోషే గారే నడిపించలేకపోయాడు. సనిగారు, గొనిగారు, విరోధంగా మాట్లాడారు, నువ్వు హెచ్చించుకుంటున్నావు అన్నారు. కోరహు, దాతాను, అభిరాములు విరోధంగా మాట్లాడి వారు బతికొండగానే భూమి నిర్మించి వాళ్ళ కుటుంబాన్ని మింగేసింది. ఆ విధంగా తిరుగుబాటు చేశారు. మరి నేను ఎంతటి వాడిని చేర్చటానికి
అని హృదయ ఆలోచనలు కలుగుతూ ఉన్న సమయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ ముందు ఆయన నడుస్తాడు. నీ ముందు ఆయన నడుస్తాడు. కాబట్టి నువ్వు ఆయన ఎప్పటికీ నీ నిలబడు, ఎడబాయడు అని మోషే గారు చెప్పాడు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి ఉండొచ్చు. ఎవరికి? యెహోషువకి. ధైర్యం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఎవరైనా సరే. దేవుడు ముందున్నా కూడా ఒక్కో సందర్భాల్లో పరిస్థితులు మనతో దేవుడున్నా కూడా అలా అనిపిస్తాయి కదా. ధోనిలో యేసు ప్రభువారు అడుగున ఉన్నారు. శిష్యులు ధోనిలో నీళ్లు పడుతున్నాయని, మునిగిపోతున్నామని, నశించిపోతున్నామని, నీకు చింత లేదని యేసు ప్రభువారు లేపిన సందర్భాలు మనకు తెలుసు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు అని యేసు ప్రభువారు చెప్పిన సంగతి కూడా మనం ధ్యానం చేశాం. కాబట్టి భయాలు పరిస్థితులను బట్టి కలుగుతాయి ఒక్కో సందర్భంలో. ఇక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే ఆప్షన్ కన్నా ఇంకొక ఆప్షన్ ఉందా మన జీవితాల్లో? ఏమీ లేదు ఇంకా. కాబట్టి దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. మీకు కలిగే ప్రతి పరిస్థితిని బట్టి, ఎదురయ్యే ప్రతి సమస్యని బట్టి, నీకు కావాలనుకున్న ప్రతి దాన్ని బట్టి దేవుని పట్ల ధైర్యం కలిగి ఉంటే నువ్వు వాటిని పొందుకోగలుగుతావు, చేరగలుగుతావు, స్వతంత్రించుకోగలుగుతావు, స్వాధీనపరుచుకోగలుగుతావు. ఎంతటి సమస్య అయినా కూడా దేవుడు తీసివేస్తాడు. అయినా మోషే గారు చెప్పాడులే అని అనుకున్నా, ఇంకా ఏదో ఒక మూలన కొంచెం ఒక మూలన ఉంటే ఈసారి దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు కలుగు చేసుకొని యెహోషువతో దేవుడు మాట్లాడాడు కదా. ఇందా పాడింది అమ్మాయి పాట కదా. ఏం పాట పాడా? మన దేవుడు మాట్లాడే దేవుడు కదా. మన దేవుడు బొమ్మ కాదు, విగ్రహం కాదు, ఆయన మాట్లాడే దేవుడు. సీనాయి పర్వతం మీద మోషేతో ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా. ఎలా మాట్లాడాడు? అగ్నిగా. ఎలా మాట్లాడాడు? అమ్మాయి బెత్తం ఈ మధ్యకాలంలో చెప్పాను నేను, కంఠస్వరముతో. 19వ అధ్యాయం అత్తగారు కంఠస్వరంతో అంటే ఆయన కంఠం ఉంది. ఆయన మాట్లాడే దేవుడు కంఠస్వరంతో 19వ అధ్యాయులు చెబుతాడు కదా. ధూపమయమై ఉంది అని అగ్నిగా దిగి వచ్చినప్పుడు సినాయి దేవుడు కంఠస్వరంతో మాట్లాడాడు. మనకున్నట్టుగా ఆయన కంఠం ఉంటుంది, మనకున్నట్టుగా చేతులు ఉంటాయి, మనకున్నట్టుగా కాళ్ళు ఉంటాయి కదా. అది ఎందుకని ఉంటాయి? మనం ఉంది ఆయన స్వరూపంలోని. అందుకని 4 చేతులు 5 చేతులు ఉండవు. ఎందుకంటే ఆయన మానవుని చేసింది తన స్వరూపముతోనే. ఆయన యెహోషువని పిలిచాడు. 1వ అధ్యాయం 6వ వచనం, నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిశ్చయముగా నేను స్వాధీనం చేస్తాను అని ఎవరితో చెప్పాడు? యెహోషువతో చెప్పాడు. జరిగినాయి. కానీ ఎప్పుడు చెప్పాడు? జరక్కముందు చెప్పాడు. తప్పనిసరిగా జరిగిద్దయ్యా, నేను తోడుగా ఉంటాను, నిన్ను ఎడబాయను, ధైర్యంగా ఉండు, నిత్యముగా నేను ప్రమాణం చేసిన దేశంలో నిన్ను స్వాధీనం చేస్తాను, స్వాధీనం చేసుకుంటావు అని చెప్పాడు. ఇది నమ్మి ధైర్యంగా ఉండవలసిన బాధ్యత ఎవరిది? యెహోషువది. కాబట్టి మనను కూడా అంతే. దేవుడు సంతానం ఇస్తాను,
కుమారుని ఇస్తానంటే ధైర్యంగా ఉండాలి. ఉద్యోగంలో స్థిరపరుస్తానంటే ధైర్యంగా ఉండాలి. అది స్వస్థపరుస్తానంటే దేవుడు స్వస్థపరుస్తాడని ధైర్యంగా ఉండాలి. ఏమ్మా, వారి మంచి ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు దేవుడు, దీనికన్నా ఇంకా బెటర్ మంచిది ఇస్తాడు దేవుడు అన్నప్పుడు ధైర్యంగా ఉండాలి. దావీదు ధైర్యంగా ఉన్నాడా లేదా? గొర్రెలు కాసుకునే దావీదు మరి ఎంత గొప్పవాడయ్యాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు. దేన్ని బట్టి అయినా భయపడ్డా? దేవుని బట్టి. 30 అధ్యాయం చెబుతున్నాను నేను. ఎప్పుడు ఇంకా 15 అధ్యాయంలోనే ఉండ, 16 కాడ ఉండ. నువ్వు 30 అధ్యాయానికి వెళ్ళావు అప్పుడే. అవునవును, వెరీ గుడ్. అప్పుడు శకులాంగులు ఏమైందంటే దావీదు ఇల్లు కాల్చేసి భార్యని పిల్లలను కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆకీష్ అన్నాడు, నువ్వు వద్దులేయా, ఇక్కడ నీ మీద నమ్మకం లేదు ప్రజలకి, నువ్వు వెళ్ళిపో అని దావీదుతో చెబితే దావీదు వెనక్కి వచ్చాడు. 400 మంది ఆయనతో పాటు వచ్చారు. వచ్చినప్పుడు చూసేళ్ళకి ఇళ్ళన్నీ కాలిపోయి ఉన్నాయి, తగలబడి ఉన్నాయి కదా. ఏడ్చేశాడు. ఇక ఏడవటానికి కూడా శక్తి లేదు. ఈ 400 మంది కూడా రాళ్ళు తీసుకున్నారు. ఎందుకని? దావీదును బట్టే ఇంత తెప్పలు వచ్చినాయి అని. అప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆశ ఏమాత్రం లేదు. అసలు ఎవరు వచ్చారో, ఎవరు తగలబట్టారో, ఎవరు పిల్లలు తీసుకెళ్లారో, ఎవరు భార్యలు తీసుకెళ్లారో, ఎటు వెళ్ళారో, ఎటు పక్క వెళ్ళారో, ఎటు గుండా వెళ్ళారో అన్న విషయాలు తెలియవు. అలాంటి సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం 6వ వచనంలో పేజీ పైన టాపులో ఉంటుంది పక్కన. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోనేను. దేవునికి స్తోత్రం, మంచి మాట. మరి మీరు కూడా తెచ్చుకుంటారా దేవుని బట్టి ధైర్యం? అమ్మ, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంటావా? ధైర్యం ఉందా? ఏది? అదేనమ్మా, నమ్మి ధైర్యంగా ఉండండి. అధైర్యపడితే కార్యాలు జరగవు, బలహీనలు అయిపోతాం. ఆ విషయాన్ని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని మరి దొరుకుతారా దొరకరా అంటే బయలుదేరి వెళ్తా ఉంటే అమాలేకీల్లో ఒకడు కాయలా పడిపోయి ఆ దోవలో పడిపోయి ఉన్నాడు. వాడిని వదిలేసి వెళ్ళారు సైన్యం. వాడిని పట్టుకొని అడిగితే వాడు అడ్రస్లన్నీ చెప్పాడు. వాడికి అన్నం పెట్టి భోజనం చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి వాడిని తీసుకొని వెళ్తే వాడు చూపించాడు వీళ్ళ అడ్రస్లన్నీ. అప్పుడు వాళ్ళందరినీ జయించి సమస్తాన్ని తెచ్చుకోగలిగాడు దావీదు. పోగొట్టుకున్నాయన్నీ. దావీదు అధైర్యపడలేదు. గొలియాతు మీదకి వెళ్తానికి కూడా అధైర్యపడలేదు. సౌలు భయపడ్డాడు, సౌలు కుమారుడు యోనాతాను భయపడ్డాడు, లక్షల సైన్యం ఇజ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ఎవరికి? గొలియాతుకి. కానీ ఇతను భయపడలా. నేను యుద్ధం చేస్తానని సౌలుతో చెబుతా ఉంటే, అరే బాబు, నువ్వు బుడ్డోడివి, నువ్వు బాలుడివి, వాడు యుద్ధంలో ఆరితేరినోడు, వాడు బాల్యం నుంచి కూడా యుద్ధంలో ఆరితేరినోడు, నువ్వు గెలవలేవయ్యా అంటే ఆయన ఏం చెబుతాడంటే, సింహం బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి నన్ను విడిపించిన దేవుడు, తప్పించిన దేవుడు, కాపాడిన దేవుడు ఈ సున్నత లేని ఫిలిస్తీని చేతుల నుంచి కూడా తప్పిస్తాడని వెళ్ళాడు. దావీదు వెళ్ళి వాడు చూస్తే, ఏందిరా అట్టొస్తున్నావు, కర్ర తీసుకొస్తున్నావు, కుక్కను అనుకున్నావు నువ్వు అని గొలియాతు అంటే పరిగెత్తాడు వాడి మీదకి యుద్ధం చేయటానికి. అధైర్యం లేదు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. ఒడిశాలో రాబెట్టి కోరితే ఇక నొసలు దొరికితే బిల్ల బీటిగా పడ్డాడు కదా. గొలియాతు ఖడ్గ మీద దూసి వాడి తలకాయ కోసి చెత్త పట్టుకొచ్చాడు. అప్పుడు సౌలు అడిగాడు, ఎవరు ఈ పిల్లగాడు అని అడిగాడు. అడిగితే చెప్పారు, మన యెషై కుమారుడండి అని చెప్పారు. అక్కడ 16 అధ్యాయం తీసామ్మా, చదువు చదువు.
ఉమ్, 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 ఆయన తెలియలే. తర్వాత దావీదుని సైన్యం సామాను మోసేవాడిగా పెట్టుకున్నాడు. అదే కాదమ్మా, దావీదుని తర్వాత కాలంలో చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత దావీదుని తన యుద్ధ సామాను మోసేవాడిగా పెట్టుకున్నాడు. తర్వాత పోస్టు మార్చి యోధుల మీద పెట్టాడు. తర్వాత పోస్టు మార్చి సహస్రాసుల మీద పెట్టాడు. శతాధిపతుల మీద పెట్టాడు. సహస్రాధిపతుల మీద పెట్టాడు. తర్వాత కదా రాజుని చేసింది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏకదమున గొప్పవారు కాలేరు. ఏదైనా స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కువ ఉంటే వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇస్సాకు గొప్పతనం గురించి రాశాడు కదా, 26వ అధ్యాయం కదా, 12 వచ్చిన ఆదికాండంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 అంతల ఫలం. ఎందుకని? దేవుడు ఆశ్రయించబట్టి గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. కాబట్టి రవి అయినా అబ్బాయి మహి అయినా మరి క్రమంగా అభివృద్ధి పొందాలి. ఏకదమున పోస్టులు రావు. కష్టపడాలి, కష్టపడి పని చేసుకోవాలి. దేవుడు చూస్తాడు, వాళ్ళ ప్రయాస చూస్తాడు, తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. వాళ్ళు చేసిన దాన్ని దేన్ని కూడా మర్చిపోడు. ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చేస్తున్న పని బట్టి మీరు అధైర్యపడొద్దు. దేవుడు వారి కోసం మేలైనది, మంచిది దాచి ఉంచాడు. ఆ సమయానికి అది వస్తుంది. ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆ సమయంలో దేవుడు చేస్తాడు. దేవునికి ఎవరు అప్పగింతలు పెట్టల. భూమిని చేయమని ఎవరు ఆయన్ని ప్రోత్సహించల. ఈ సృష్టిని చేయమని ఎవరు ఆయనకి చెప్పిన వాళ్ళు లేరు. ఆయనే తన చిత్తానుసారంగా జరిగిచ్చాడు. దేనికైనా సమయాలు ఉన్నాయి కదా. కోడిని పొదగేస్తారు మీరు కదా, ఎన్ని రోజులు పిల్లలు పెడుతుంది అది? 21 రోజుల ముందు తీస్తే ఏమవుతుంది? అది ఆ టైం ఉండాల్సిందే కదా. నిర్ణయ కాలంలో కదా, శారాకి 21వ అధ్యాయం ఏం చెప్పాడు దేవుడు? కాదు అది 18 అధ్యాయం చదివింది. మాట చొప్పున చేశాడు. నిర్ణయ కాలం ఉంది. అది నువ్వు అనుకున్నది కాదు, నేను అనుకున్నది కాదు. దేవుడు నిర్ణయించిన కాలం ఉంది. దాని ప్రకారంగా దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. దేవుని మాటలు నిరర్ధకము కాదు. దేవుడు చెప్పి చేయకుంటాడా? జకరియతో చెబితే గబ్రియల్ దూత వచ్చి అతను నమ్మల కదా. నేను దేవుని సముఖంలో నిలబడే దేవుని దూతను, ప్రభు దూతను, గబ్రియలును ఆయా కాలములో ఆ మాటలు నెరవేరుతాయి. 1వ అధ్యాయం కుడిపక్క పేజీ. నిరర్ధకము కాదు. పైన టాపులో ఏ మాట అయినను నిరర్ధకము కాదు, నెరవేరుతాయి. ఆ కాలములో మనం అనుకున్న కాలం కాదు, కానీ దేవుడు నిర్ణయించిన కాలంలో తప్పనిసరిగా జరుగుతాయి. ప్రతి దానికి కాలం ఉంది. దేవుడు ప్రతి కాలములో జరుగునట్లుగా చక్కగా వాటిని దేని కాలం ప్రసంగి 3వ అధ్యాయం. నియమిస్తాడా? నియమించేసాడా? అంత ఆల్రెడీ జరిగిపోయినాయి అన్నీ కదా. కాదు మనకు భవిష్యత్తు తెలియదు కాబట్టి కంగారు పడుతున్నాం, అధైర్యపడుతున్నాం, బాధపడుతున్నాం. కానీ దేవుడు సమస్తాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు చెప్పిన మాటలు బట్టి ధైర్యంగా ఉన్నాడు యెహోషువ కదా. మోషేతో దేవుడు సీనాయి పర్వతం మీద మాట్లాడినప్పుడు యెహోషువ ఎక్కడున్నాడు? కింద మధ్యలోనే ఉన్నాడు. కింద ప్రజలు ఉన్నారు.
ఆ, మధ్యలో ఉన్నాడు ఆయన. ఆయన దిగొచ్చిన తర్వాత ఏంది ఆ సౌండ్ వినబడుతుంది, ఆ మేళాలేంది అని మోషే అడిగినప్పుడు చెప్తాడు కదా, మధ్యలో ఉన్నాడు. మరి అప్పుడు ఇంకా అప్పుడు ఫీల్డ్లోకి రాలా, కానీ చేర్చాడా, తీసుకెళ్ళాడా, యుద్ధాలు చేశాడా, గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు తోడై ఉన్నాడా, దేవుడు మాటలన్నీ నెరవేరుతాయి. కాబట్టి భయపడొద్దండి, ఎవరి పనులైనా తప్పనిసరిగా జరుగుతాయి. ఆశ అధైర్యపడ్డాడు యుద్ధ సమయాల్లో. సైన్యము కూడా కల్లోలముగా ఉంది. అలాంటి సమయంలో దేవుని ఆత్మ ఎవరి ద్వారా మాట్లాడింది? అజర్య గారి ద్వారాగా మాట్లాడింది. ఏం మాట్లాడాడు? అన్ని ప్రశ్నలు అయితే ఎట్టంట. 2 దినవృత్తాంతము 15 మొదటి వచనం చదువు, తర్వాత 7వ వచనం చదువు. అజరియా మీదికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు దేవుని ఆత్మ ప్రకటించిన మాట, యోధా వారికి ఆసారాజు గారికి ప్రకటించిన మాట 7వ వచనం కింద అడుగునుంటది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మీ కార్యము సఫలం అవ్వాలంటే ధైర్యంగా ఉండాలి. అధైర్యంగా ఉన్నారంటే దేవుని మీద అపనమ్మకం ఉన్నట్లెక్కే. ఏమాత్రం అపనమ్మకం ఉంటే మా కార్యాలు జరగవు. దేవుడు చేయలేక కాదు. 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మార్కు సువార్త 6:5, కొంతమంది రోగుల మీద చేతులుంచి స్వస్థపరచడం తప్ప ఆయన ఏ అద్భుతాన్ని అక్కడ, అంటే శక్తి తగ్గిపోయిందా? చెయ్యలేకపోయినని రాశాడు కదా అక్కడ. మార్కు గారు ఏం రాశాడంటే, చెయ్యజాలకపోయాడు, దేవుని శక్తి సల్లగిల్లిందా? కాదు కాదు. మనలో అవిశ్వాసము మన కార్యాలు జరక్కోకుండా అడ్డుపడతాయి. కాబట్టి మీలో అవిశ్వాసమే మీకు కార్యాలు జరక్కోకుండా అడ్డుగా నిలుస్తుంది, అద్భుతాలు జరగవు. అందుకని అవిశ్వాసంగా ఉండొద్దు, విశ్వాసంగా ఉండండి. అవిశ్వాసంగా ఉన్నానికి చిన్న చిన్న స్వస్థతలు, జలుబులు, దగ్గులు, జ్వరాలు, చిన్న చిన్నయే. అవును. కాబట్టి అద్భుత కార్యాలు చేయలేకపోయాడు. నిజంగా యేసుప్రభు ఎక్కడ చెప్పినా సరే నీ శ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెబుతాడు. బ్యాంకులో కట్లు ఉంటాయి డబ్బులు, నువ్వు పోయి ఇస్తారా? ఎంత ఇస్తారు నీకు? నీ అకౌంట్లో ఎంత ఉంటే అంతే ఇస్తారు. అంటే నీకెంత విశ్వాసం ఉంటే అంత కార్యాన్ని నువ్వు పొందగలుగుతావు. విశ్వాసాన్ని మించి, అంతకు మించి ఎక్కువ కార్యాన్ని నువ్వు పొందలేవు. అందుకని విశ్వాసంగా ఉండండి, దేవుడు తప్పనిసరిగా చేస్తాడని నమ్మండి. కార్యాలు ఏమని చేస్తాడు? దేవుడు సఫలం చేస్తాడు. కాబట్టి కోటాలు పెట్టుకున్నటువంటి వారి కార్యాలన్నీ దేవుడు సఫలపరచును గాక. అమ్మాయికి మంచి కుమారుని దయచేయును గాక, లక్ష్మికి అదేవిధంగా మహిని స్థిరపరిచి బలపరచును గాక, ఎగ్జామ్స్లో విజయాన్ని చేకూర్చును గాక. రవికి కూడా మరి మంచి చేస్తున్న ఉద్యోగం కన్నా శ్రేష్టమైన ఉద్యోగాన్ని ఇచ్చును గాక. మరి జగదీష్కి మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయును గాక. నాగేశ్వరరావు గారికి స్వస్థ ఆరోగ్యాలు ఇచ్చును గాక. దేవుడు ఇస్తాడు కదా. కరోనాలో మరి చివరి దశకి వెళ్ళారు, చనిపోతారు అనుకున్నారు, ఇక బతకడు అనుకున్నారు. అలాంటి సమయంలో మనం ప్రార్థన చేశాం, దేవుడు బ్రతికిచ్చాడు. తర్వాత కూడా మళ్ళీ 2-3 ఆపరేషన్లు జరిగినాయి, అయినా ఏమీ కాలేదు. దేవుడు స్వస్థపరిచాడు నాగేశ్వరరావు గారిని, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు. 8వ వచనం నాకు వచ్చారు కదరా, 2వ దినవృత్తాంతములు 7 చదివి వచ్చావు కదా. ఆ మాటలు విన్నప్పుడు, ఆత్మ చెప్పిన మాటలు విన్నప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. కాబట్టి ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరచాలి, ఈ కార్యాలు దేవుని ధైర్యపరచాలి. దేవుని శక్తి
దేవుని బలము, దేవుని సామర్థ్యత మిమ్మల్ని ధైర్యపరచాలి. మన సామర్థ్యత కాదు. నేను సాయంత్రం చెప్తాను కదా, మీ శక్తి చేత మీ బలము చేత కాదు, కానీ నా ఆత్మశక్తి ద్వారా ఈ కార్యాలు జరుగునని దేవుడు చెప్పిన మాటలు సాయంత్రం చెప్తాను. ఆత్మకార్యాలు సాయంత్రం మనం ధ్యానం చేద్దాం ఏమ్మా. కాబట్టి ధైర్యంగా ఉండమని మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏ విషయంలో కూడా దిగులు పడద్దు. జపన్య గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం, 3వ అధ్యాయం. చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త, 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు కదా, వారిలో ఒక ప్రవక్త జపన్య. 3:16 లాస్ట్, భయపడకుము, ధైర్యము తెచ్చుకొను. ఎందుకని? నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మేము రక్షించును. కాబట్టి ఆయన శక్తిని బట్టి, దావీదు గొల్యాతు మీదకి వెళ్ళింది దేవుడు దాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి మీరు కూడా ధైర్యంగా ఉండాలి. మన శక్తి బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎవరు తీసుకొస్తారు పరలోకం నుంచి? కాదు, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉన్నా వారి మధ్యన ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన మన మధ్యనే ఉన్నాడు. దేవుడు మనుషులతో ఉండటానికి ఇష్టపడ్డాడు. మోషేకు కొండ మీద, సినాయి కొండ మీద ఏం చెప్పాడు? ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నాడు. దేనికది? దేవుడు మన మధ్య నివసించటానికి. మందిరం ఏంటి? ఈ దేవుని ఇల్లు, దేవుని నివాసం, దేవుడు ఉండే స్థలము. కాబట్టి దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన మన మధ్యన ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తిమంతుడు. శక్తి లేనోడు కాదు, ఆయన శక్తిమంతుడు. ప్రభావం లేనోడు కాదు, ప్రభావం కలిగిన దేవుడు. ఆయనలో ప్రభావము అందరిని స్వస్థపరిచింది. 12 సంవత్సరాల దీర్ఘస్రావంతో ఉన్నటువంటి, దీర్ఘకాలిక రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ రక్తదారులు కట్టినాయి యేసు ప్రభువును ప్రభావం పోయాయి కదా. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డవి. దేన్ని బట్టి? మాటను బట్టి. దేన్ని బట్టి? మహిమను బట్టి. 11వ అధ్యాయం వచ్చిన 2వ అధ్యాయం 11వ వచ్చిన యోహాను సువార్త. యేసు ప్రభువారు తన మహిమను బయలుపరిచారు. తన మహిమ ద్వారా నేలను ద్రాక్షారసంగా మార్చారు. ఆయన మహిమ కలిగిన దేవుడు, మహిమ లేని దేవుడు కాదు. ఆ తల్లి మహిమ కలిగింది, ఈ తల్లి మహిమ కలిగింది అంటూ ఉంటారు. ఏ తల్లి కదా, యేసయ్య మహిమ కలిగిన దేవుడు. నేలను ద్రాక్షారసంగా మార్చాడు, స్థితిగతులు మార్చగలడు కదా. పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగింది ఆయనే కదా. వ్యాధిగ్రస్తుల్ని ఆరోగ్యంకరమైన వ్యక్తిగా మార్చగలిగింది ఆయనే కదా. పేదవాడిని ధనవంతుడుగా మార్చగలిగింది ఆయనే. దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన వాడు కూడా ఆయన అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. హగ్గయి గ్రంథం, ఇది కూడా చిన్న ప్రవక్తేను. హగ్గయి 2వ అధ్యాయం 4వ వచనం. ఇది కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, జెరుబ్బబేలు ధైర్యము తెచ్చుకొను. ఏ పరిస్థితుల్లో చెప్తున్నాడు దేవుడి మాట? జెరుబ్బేలు అంటే మీకు గుర్తు రావాలి కదా. అసలు హగ్గయి గ్రంథంలో ఏముంది? మందిరం కట్టడం ఉంది. ఆటంకాలు వచ్చినాయి. మందిరం పునాది వేశారు కానీ కొనసాగించలేకపోతున్నారు, కట్టలేకపోతున్నారు. అలాంటి సమయంలో దేవుడు చెబుతున్నాడు ధైర్యం తెచ్చుకోమని. ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు చెప్పిన మాట మీరు వేయండి. ఎవరు చేశారు అట్ట చెప్పండి. ధైర్యం తెచ్చుకొని పని మొదలు పెట్టిన వాళ్ళు ఎవరు? ఏమో నెహెమ్యా గారు. 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడంటే, అయ్యా
మేము పనికి పూనుకున్నాం. చదువు. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం పక్కనే ఉంటుంది. మా ప్రయత్నాన్ని సఫలం చేస్తాడని ఆయన దాసులమని మేము కట్టుటకు పూనుకొన్నాం. ఆటంకాలు వచ్చినాయా? వచ్చినాయి. ఎన్ని రోజుల్లో ముగిచారు? 52 రోజుల్లో. వెరీ గుడ్. చూస్తామని చెప్పరా? 52 రోజుల్లోనే. ఏమనుకున్నారు వాళ్ళు ఆఖరికి? ఈ ముందు అన్నారు నక్కలు దూకినా వీళ్ళు వీళ్ళు దుర్బరులు, వీళ్ళేం కట్టగలరు, ఈ రాళ్ళు ఏం శుభ్రం చేస్తారు, ఒకవేళ కట్టినా కూడా గోడ మీద నక్కెగిరినా కూడా గోడ పడిపోయిద్ది అన్నారు. కానీ తర్వాత ఆటంకాలు పరిచారు. కట్టిన తర్వాత ఏమనుకున్నారు? అదే అదే దేవుని వల్ల జరిగింది. ఏదైనా ఎవరి వల్ల జరిగింది? కాబట్టి దేవుని వల్ల జరుగుతుంది. ఏ కార్యమైనా దేవుని వల్ల జరుగుతుంది. దేవుడు శక్తిమంతుడు, మహిమ కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. మనుషులకు అసాధ్యం ఉంది, కానీ దేవునికి అసాధ్యమైనదే ఉంది. సమస్తము సాధ్యమే. కాబట్టి అన్నీ జరుగుతాయి. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. పెనిన్న బాధ పెడతా ఉంది. ఎవరిని? అన్నాని. ఎందుకంటే ఆమె పిల్లలు లేరని. అయితే కుంగతీస్తా ఉంది. ఆమె కుంగిపోకుండా ధైర్యంతో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి హృదయాన్ని కుమ్మరించుకొని మొక్కుబడి చేసుకొని కుమారుని కనగలిగింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తప్పనిసరి మంచి కుమారుని ఇచ్చాడు, సమూయేలుని కదా. సమూయేలు అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసుకుంటే పుట్టాడు కాబట్టి వాడి పేరు ప్రార్థన అని పెట్టింది. కాబట్టి అమ్మ ధైర్యంగా ఉండు. అందరి చేత ద్వేషించబడింది లేయ. కానా కూడా ప్రార్థన చేసుకొని కుమారుడు తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత కుమారుడు. ఎంతమంది కుమారులుగా ఉంది? 6 కుమారులు, 1 కుమార్తె. దీనా కుమార్తె 6 కుమారులు కదా. నాన్న 5వ 4వ వాడిని యోధా కన్నప్పుడే ఆ కాను పుడిగిపోయింది. తీసుకున్న తర్వాత మళ్ళీ 5వ కొడుకు పుట్టాడు. ఇది కాను పుడిగిన తర్వాత 5వసారి 5వ కొడుకు పుట్టాడు. తర్వాత 6వడు పుట్టాడు. 6 కొడుకులు, 1 కుమార్తె దీనాకి. పనేసింది. అందరూ ద్వేషించారు. కొంచెం మరి ఆమె ఇదిగా ఉందని. కాబట్టి ఎంతమంది ద్వేషించుకున్నా, ఎలాంటి పరిస్థితులున్నా ధైర్యంగా ఉండు తల్లి, లక్ష్మి తల్లి. దేవుడు మంచి కుమారుని ఇస్తాడు. దేవుడు అవును, నిలబడాలి. ఏమ్మా? దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడు. ఆ విధంగా దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ఏమో మొర్దెకై ఏ విషయంలో అధైర్యపడాల. మొర్దెకై ఎవరిని పెంచుకున్నాడు? ఎస్తేర్ని. ఎస్తేర్ మొదటి పేరు ఏం పేరు? అగస్త అంటే పరిమళం. ఎస్తేర్ అంటే స్టార్, నక్షత్రం. పెంచుకున్నాడు ఆ అమ్మాయిని. మరి రాజుగా రాణిగా పోస్ట్ ఖాళీ అయినప్పుడు వస్తీకి బదులుగా రాణి కావాలని ప్రకటన చేసినప్పుడు అనేక మంది షూషాను కోటకు తీసుకురాబడ్డారు. మరి అందరికీ దక్కల, అందరూ దయ పొందల. ఎస్తేరు మాత్రమే దయ పొందింది. 127 సంస్థానాలకి రాణి కాగలిగింది. కుసు దేశం నుంచి హిందూ దేశమైన భారతదేశం వరకు ఉన్న 127 సంస్థానాలకు రాణి కాగలిగింది ఎస్తేర్. భారతదేశం గురించి ఎస్తేర్ గ్రంథంలో 2 సార్లు. మరి ఒక అనాథ కదా. అవును, రాణి కాగలిగింది. రాజుగారు కూడా ఆఖరికి ఆమెకి ఇచ్చేసాడు తాళాలు, అధికారం.
ఆ ప్రధానమంత్రి ఇల్లు కూడా ఇచ్చేశారు కదా. మొర్దెకాయినే ప్రధానమంత్రిని చేశారు, ఆమాను పోస్టులో అధికారిగా ఉంచారు. ఇల్లు ఇచ్చారు కదా, 8వ అధ్యాయం ఇచ్చారు. తాళం తీసుకొని ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, అధికారం ఇచ్చేసాడు. ఆ, మరి ఏం భయపడలా. కాబట్టి స్థిరపడ్డారు వాళ్ళు. మొర్దెకాయి ఒక గేట్ కీపర్ని తీసుకొచ్చి దేవుడు దేశ ప్రధానమంత్రిని చేశాడు. ఏందమ్మా సంస్థానాలు. మరి దేవుడు ఆ విధంగా చేయగలిగాడు ఆ కాలంలో. కాబట్టి రాంగా పోంగ కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే టైం అవుతుంది, అందుకని ధైర్యంగా ఉండండి, ఏమి కాదు. ఏమ్మా లక్ష్మి, ధైర్యంగా ఉండు, దేవుని మీద విశ్వాసంగా ఉండు, తప్పనిసరిగా దేవుడు కుమారుని ఇస్తాడు. మరి ఇన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలు అయిందిరా డానీ పుట్టి? 17 సంవత్సరాలు. అదే 17 సంవత్సరాలు కానుపుడికి కూడా అని అనుకోవద్దు ఏమ్మా. 29వ అధ్యాయం ఆదికాండంతో కింద 29వ అధ్యాయం యోధా అని పేరు పెట్టాను. కాన్పు ఉడికింది, మళ్ళీ అంది. వాక్యంలో ఉన్న ఆధారం అంటాం. ఈ వాక్యం ఎత్తి ప్రార్థన చేసుకో. ఇప్పుడు అమ్మాయి లావణ్య, మధ్యనేని లావణ్య కాన్పుడికి ఎన్నాళ్ళు అయింది? 14 సంవత్సరాలు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత మరి ప్రార్థన చేసాంగా మనమే. అబ్బాయి పుట్టాడుగా, అభినవ్ గారు పుట్టాడుగా. అట్టాని ఈసారి కూడా పుడతాడు, నువ్వేం దిగులు పడవద్దు. నమ్మకం ముఖ్యం. ధైర్యంగా ఉండు, దేవుడు చేస్తాడు. అట్లానే సామ్రాజ్యం కూడా ధైర్యంగా ఉండాలి. రవికి మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వకపోతే ఎవరు ఇస్తాడమ్మా? నువ్వు పోయి ఏమైనా ఎప్పిస్తావా? అంతే, దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. సిస్టర్ గారు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. మనం అనుకున్నామా మహి వస్తాడని? గోవాలో ఉన్న మహి వస్తాడు అనుకున్నామా? వచ్చాడు. వచ్చినోడు మరి రక్షణ తీసుకుంటాడు అనుకున్నామా? రక్షణ తీసుకున్నాడు. ఈరోజు యూట్యూబ్ చూస్తున్నామంటే మహి పెట్టిన ఇవన్నీ కూడా మనకు లేదు. మనం ఎప్పుడో పెట్టాల్సింది అనుకున్నాం, కానీ పెట్టలేదు. లేకపోతే ఎంత అయ్యేది. ఇప్పుడు 11,000 మంది దాటారు చూసిన వాళ్ళు. అప్పుడే పెడితే బాగుండేదేమో అనిపించిన తర్వాత. రానోళ్ళు కూడా మీరు ఒక్కోసారి మిస్ అయిన వాళ్ళు చూడటానికి అవకాశం ఉంది. సమయం వచ్చింది. ఏదన్నా మీరు మళ్ళీ మీ కూటంలో ఎత్తి ప్రార్థన చేసుకోవాలి, వాగ్దానాలన్నా చూసుకొని ప్రార్థన చేసుకోగలుగుతున్నారు. కాబట్టి దేవుడు ఏదైనా చేస్తాడు తప్పనిసరిగా. మరి అబ్బాయి వీసా వచ్చిద్ది అనుకున్నామా? పాస్పోర్ట్ వచ్చిద్ది అనుకున్నామా? ఇవన్నీ వచ్చినాయి. దేవుడు చేస్తాడు, దేవుడు అన్నీ చేస్తాడు. అబ్బాయికి కూడా, జగదీష్ కూడా ఉద్యోగం వస్తుంది. దేవుడు కార్యాలన్నీ చేస్తాడు. శ్వాసంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ హృదయ వాంఛను నెరవేర్చును గాక. ఆమేన్.